మరి వీటికి మేనేజింగ్ టెక్నిక్స్ ఏంటి? ఫస్ట్ది బెస్ట్ టెక్నిక్ మెడిటేషన్. స్ట్రెస్ నుంచి రిలాక్సేషన్ రావాలి అంటే మెడిటేషన్ తప్పకుండా చేయాలి. ఇంకొకటి ఏంటి అంటే ఈ ఇన్స్టెంట్ ఎనర్జీ ఇచ్చే ఫుడ్స్ ఉంటాయి కదా, జంక్ ఫుడ్స్, కెఫిన్, వీటిని లిమిటెడ్గా తీసుకోవడం వల్ల కూడా ADHD అనేది లిమిటెడ్గా కంట్రోల్లో ఉంటుంది. ఆ ఫుడ్స్ కంప్లీట్గా అవాయిడ్ చేస్తే ఇంకా బెటర్. ఓకే. అంటే మామూలుగా మనం ఫుడ్ వల్ల కూడా వస్తుంది అనేది మనం లాస్ట్ టైం మాట్లాడుకోవడం జరిగింది. ADHD అనేది పెద్దవాళ్ళలో కూడా ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందనేది మీరు చెప్పడం జరిగింది. దానికి సాల్వ్ చేసే అంటే మా అంతట మేము సాల్వ్ చేసుకోలేకపోతున్నాము అన్నవాళ్ళు ఏం చేస్తే బావుంటుందంట? మనం పిల్లల్లో కూడా చూసాం, వాళ్ళ స్లీప్ సైకిల్, ఫుడ్ రొటీన్ని ప్రాపర్గా సెట్ చేసినట్లయితే 40% బిహేవియరల్ ఇష్యూస్ అన్నీ తగ్గిపోతాయి అని. ఇందాక మనం చెప్పిన పాయింట్, ఈ కెఫిన్ ఇంకా ఇన్స్టెంట్ ఎనర్జీ ఇచ్చే ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ఇవేవైతే ఉంటాయో వాటిని తగ్గించడం వల్ల ఆటోమేటిక్గా మనలో ఉన్న ఈ ఇష్యూస్ అన్నీ కూడా చాలా వరకు తగ్గిపోతాయి. వాటితో పాటు ఈ వర్క్స్ ఎక్కడైతే ల్యాగ్ అవుతున్నాయో వాటిని ప్రాపర్గా ప్లాన్ చేసుకుని రిమైండర్స్ పెట్టుకున్నట్లయితే ఆ వర్క్స్ పోస్ట్ పోన్ అవ్వకుండా ఎప్పటికప్పుడు కంప్లీట్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంకా అది వర్స్ట్ సిచ్యువేషన్స్లో ఉంది, వీటి వల్ల మనకి ఫ్యామిలీలో కూడా చాలా డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి, వర్క్ లైఫ్లో మేనేజ్ చేయలేకపోతున్నాము,